హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో అర్ధరాత్రి ఆడి కారు బీభత్సం సృష్టించింది. 2 బైక్స్ను ఢీకొట్టి ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు కారును వదిలిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఓ యువకుడు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మద్యం తాగి కారు నడపడం వల్లే ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కడదాకా ఉంటాడనుకున్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తండ్రి ఆవేశం కట్టలు తెంచుకుంది. తన బిడ్డ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులతో గొడవకు దిగాడు. బంజారా హిల్లో యాక్సిడెంట్ అయిందంట, ఇంజర్డ్ బాగా అయినాడంట అన్నాడు. వాళ్ళ మమ్మీ విని షాక్ అయిపోయింది. ఆమె కంట్రోల్ చేసుకొని నేను బట్టలు మార్చుకొని కిందకి వచ్చేసి ఇక్కడికి కేర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాను సార్. కేర్ హాస్పిటల్లో బాడీ ఉంది. బంజారా హిల్ పిఎస్లో ఎవరు కారు వాళ్ళు బాగా డ్రింక్ చేసి విపరీతంగా డ్రైవ్ చేశారన్నారు. జాబ్ చేసుకొని వస్తున్నాడు. 11:30 ఆ టైంలో, రాత్రి 11:30 టైంలో ఇంటికి వచ్చే దారిలో ఆడి కార్ డివైడర్ని గుద్ది మా వాడిని గుద్దింది. వాడు గుద్దితే వెనకాలన్న మనిషి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడు ఈయననేమో స్పాట్ డెడ్. ఆ వెహికల్ ఎట్లా అంటే ఈయనను గుద్దింది కాక ఇంకా 3-4 వెహికల్లను కూడా గుద్దింది.